హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ అండ్ బాగి ఇద్దరు రూమ్లో లాక్ అయిపోయారని తెలుసుకున్న మనోహరి హుటాహుటిన రూమ్ దగ్గరికి వస్తుంది. వచ్చి అమర్ అమర్ అని చెప్పి డోర్ ఎంత తీయాలని ట్రై చేసినా డోర్ తీయలేకపోతూ ఉంటుంది మనోహరి. అప్పుడే అమర్ బాగి ఇద్దరు ఇంకా క్లోజ్గా ఉండడంతో ఒక్కసారిగా బాగి అమర్ వైపు చూస్తూ ఉంటే అమర్ బాగి వైపు చూస్తూ ఉంటారు. బాగి, నీకేమైనా గుర్తొస్తుందా అని అడుగుతారు అమర్. సార్, మీకే ఏదైనా గుర్తొస్తుందా నేను అడగాలనుకుంటున్నాను అని అంటుంది బాగి. ఇంకా వెంటనే అలా మనోహరి తన బలమంతా యూజ్ చేసి తలుపుని ఇంకా బ్రేక్ చేసేయాలి అని ఫిక్స్ అయిపోయి అలా వచ్చేసరికి అమర్ కరెక్ట్గా అప్పుడే డోర్ తీస్తాడు. మనోహరి అలా ఇంకా ఫోర్స్ఫుల్గా వెళ్ళి గోడకి గుద్దుకుంటుంది. మనోహరి తలకి పెద్ద దెబ్బ తగులుతుంది. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట మనోహరి. ఇంకా వెంటనే బాగీకి నవ్వొస్తూ ఉంటే, మనోహరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతారు అమర్. ఏంటమర్, నువ్వు మర్చిపోయావా? మనిద్దరికి త్వరలో పెళ్లి కాబోతుంది, అలాంటిది ఇలా ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది మనోహరి. ఏంటి, మనిద్దరికి పెళ్లి కాబోతుందా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చానా? ఎప్పుడు ఎప్పుడు మనోహరి అని అడుగుతారు. ఎప్పుడంటే ఏం చెప్తాను అమర్ అని అంటుంది. చెప్పాలి మనోహరి, ఎప్పుడు, ఎక్కడ, ఏ ప్లేస్లో అలాంటి మాట ఇచ్చానో చెప్పు అని అడుగుతారు. నాకు నాకు చాలా నొప్పిగా ఉంది, తల నొప్పి వస్తుంది అని చెప్పి కవర్ చేస్తుంది మనోహరి. చెంబా వెళ్ళు, మనోహరిని తీసుకువెళ్ళి యాదమ్మ అని అమర్ ఇంకా మనోహరిని యాదమ్మతో పంపించేస్తాడు. ఇంకా అలా బాగి అమర్ వైపు చూస్తూ, కన్ఫర్మ్ ఆయనకి గతం గుర్తొచ్చింది, కానీ నా దగ్గర దాచిపెడుతున్నారు. దీనికి కారణం ఏంటో నాకు తెలీదు, బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్, ఒక్కసారి కారణం తెలిసిన తర్వాత మాకంటే సంతోషంగా ఉండే వ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరు అని చెప్పి బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. బాగి అలా మార్కెట్కి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడ రామ్మూర్తి కనబడతారు. ఒక్కసారిగా బాగి రామ్మూర్తిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న నాన్న అని చెప్పి ఇంకా వెంటనే రామ్మూర్తి దగ్గరికి వస్తుంది బాగి. అమ్మ బాగి, ఎలా ఉన్నావు తల్లి? నిన్ను నిన్ను చూసి ఎన్నాళ్ళైందమ్మా. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఎందుకమ్మా, ఎందుకు నువ్వు బాబు గారిని, అల్లుడు గారిని వదిలేసి వెళ్ళిపోయావమ్మా అని అడుగుతారు రామ్మూర్తి. నాన్న, వాటి కారణాలు చాలా ఉన్నాయి. అదిగో ఆ మనోహరి వల్లే నేను ఆయనకు 5 ఏళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ వచ్చిన తర్వాత కూడా చాలా జరిగాయి నాన్న అని అంటుంది. పాపం బాగి, ఏం జరిగాయి తల్లి అని అడుగుతారు. వెంటనే ఇంకా మొత్తం అన్నీ చెప్తుంది. ఒక్కసారిగా రామ్మూర్తి షాక్ అయిపోతారు. అంటే ఆ మనోహరి రాక్షసి ఇన్ని పాపాలు చేసిందనమాట. వెంటనే తన గురించి అన్ని నిజాలు చెప్పేస్తానమ్మా. ఇన్ని రోజులు మంచితనంగా మనం సైలెంట్గా ఉన్నాం, కానీ ఇంకా ఇంకా ఆ పాపాత్మురాలు పాపం చేస్తూనే ఉంటుంది. కాబట్టే మనం ఇంకా ఉపేక్షించకూడదు, చెప్పేస్తానమ్మా అంటే, నాన్న ఒక్క నిమిషం, నాకు తోడుగా హక్కుంది, దేవుడున్నాడు, ఖచ్చితంగా ఆ దేవుడే ఆయనకి నిజం తెలిసేలా చేస్తాడు నాన్న, మీరేమీ కంగారు పడకండి, ఆ రోజు రానే వస్తుంది అని చెప్పి బాగి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా రామ్మూర్తి బాగి ఇంటికి వచ్చేసింది అని తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా అమర్ ఇంకా అలా బాగి వైపు చూస్తూ, బాగి నాకు ఒక డౌట్, నువ్వెప్పుడు నా గురించి, పిల్లల గురించే ఆలోచిస్తూ ఉంటావు, మరి నీ గురించి నువ్వు ఆలోచించుకోవా అని అడుగుతారు అమర్. సార్, నా గురించి ఆలోచించడానికి ఏముంది సార్ అని అంటుంది బాగి. ఏమీ లేదా బాగి, నీ ఫ్యామిలీ అనేది లేదా అని అడుగుతారు కావాలనే అమర్. నా ఫ్యామిలీనే మీరు సార్ అని మనసులో అనుకుంటుంది బాగి. ఏంటి బాగి, ఏం మాట్లాడట్లేదేంటి అని అంటారు. అలా ఏం లేదు సార్, నాకు మా నాన్న ఉన్నారు, కానీ ఆయన కొంచెం దూరంగా ఉంటున్నారు అని అంటుంది. అవునా, ఆయన పేరు రామ్మూర్తి గారే కదా? గుర్తొచ్చింది, రాథోడ్ అని అనేసరికి రామ్మూర్తిని రాథోడ్ తీసుకుని వస్తారు. ఒక్కసారిగా బాగి అలా చూస్తూ ఉంటుంది. సార్, మీకు మా నాన్న గురించి అనేసరికి నాకు అంతా చెప్పాడు రాథోడ్, నువ్వేం కంగారు పడద్దు. సార్ రండి కూర్చోండి అని చెప్పి ఇంకా అలా అమర్నైతే కూర్చోబెడతారనమాట రామ్మూర్తిని. రామ్మూర్తికి ముందే బాగి చెప్పుంటుంది కాబట్టి, బాబు మీ ఆరోగ్యం బాగుందా అని అడుగుతారు. నేను చాలా బాగున్నాను, మీ అమ్మాయి నన్ను గాజు బొమ్మలా చూసుకుంటుంది, ఇంతకీ మీరు ఇక్కడికి రావడానికి కారణం అని అంటారు. బాబు నిజం చెప్పాలి అంటే ఇప్పుడు ఆషాఢ మాసం రాబోతుంది,
మా ఊర్లో బోనాల జాతరని జరిపిస్తారు. అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ప్రతి సంవత్సరం నా భార్య బ్రతికున్నప్పుడు నేనే పట్టుబట్టలు తీసుకువెళ్ళి సమర్పించేవాళ్ళం. కానీ తర్వాత మా బాగీతో ఇప్పిస్తాను అని మొక్కుకున్నాను బాబు. అందుకే బాగీని తీసుకువెళ్దామనే వచ్చాను బాబు అని అంటారు. మీ ఊర్లో జాతరకి కేవలం బాగీ మాత్రమే వస్తే సరిపోతుందా? మేం రావద్దా అని అడుగుతారు అమర్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట రామ్మూర్తి. అయ్యో బాబు, మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా పిలవాలని అనుకుంటున్నాను బాబు. మీరే ఈలోపు అడుగుతున్నారు. మీరు, పిల్లలు అందరూ రావాలి బాబు అని అంటారు. ఇంక వెంటనే తప్పకుండా వస్తాం, అది మా ఊరి జాతర అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్. ఇంకా బాగి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. నాన్న, మీరు ఈ ఇంట్లోనే ఉండొచ్చు కదా అని అంటుంది. అవును, మీరు ఇక్కడే ఉండండి. రేపు అందరం కలిసి ఒకేసారి జాతరకు బయలుదేరదాం అని అంటారు అమర్. వెంటనే మనోహరి, ఏంటమర్, ఏం చేస్తున్నావు నువ్వు? అయినా వాళ్ళ ఊరికి నువ్వు జాతరకు వెళ్ళడం ఏంటి? నాకు ఇష్టం లేదమర్ అని అంటుంది మనోహరి. కానీ నాకిష్టం మనోహరి. అయినా నీ ఇష్టంతో నాకేం పని అని అడుగుతారు అమర్. ఒక్కసారిగా మనోహరి షాక్లో ఉండిపోతుంది. ఏంటి అని అంటుంది. అవును మనోహరి, ఏదైనా మన మనసుకి నచ్చితేనే చేయాలి. నీ మనసుకు నచ్చింది నువ్వు చేస్తావు, నా మనసుకు నచ్చింది నేను చేస్తాను. నువ్వు అబద్ధాలు ఆడాలనుకుంటే అబద్ధాలు ఆడతావు, నిజం చెప్పాలనుకుంటే నిజం చెప్తావు. నేను అబద్ధం ఆడాలనుకుంటే అబద్ధం ఆడతాను, నిజం చెప్పాలి అనుకుంటే నిజమే చెప్తాను. నీకు అర్థమవుతుందనుకుంటా అని అంటారు అమర్. ఒక్కసారిగా మనోహరి, ఏంటి అమర్ మాటల్లో ఏదో తేడా కనబడుతుంది. అసలు అమర్ ఇలా మాట్లాడే అబద్ధం నిజం అంటున్నాడు. ఒకవేళ అమర్కి గతం గుర్తొచ్చేసిందా? గుర్తొచ్చి కూడా కావాలనే ఇలా నాటకంగా మాట్లాడుతున్నాడా అని మనోహరి అనుకుంటుంది. ఏంటి మనోహరి, ఏం సమాధానం చెప్పట్లేదు అని అడుగుతారు. ఏం లేదు అమర్. సరే, నీ ఇష్టం. నీకు వెళ్ళాలనిపిస్తుంది కదా, వెళ్ళు. నేనైతే అనేలోపు నిన్ను రామ్మూర్తి గారు ఇన్వైట్ చేస్తే నువ్వు కూడా రావచ్చు మనోహరి, చేయకపోతే చెప్పలేం అని అంటారు. ఎందుకు బాబు, దేవుడి దగ్గర ఎవరైనా సమానమే కదా. మనోహరి, నువ్వు కూడా రావచ్చు అని అంటారు రామ్మూర్తి. వస్తాను అని చెప్పి మనోహరి అంటుంది. వెంటనే చంబ, ఏంటి మనోహరి, వాళ్ళ ఊరికి నువ్వెందుకు వెళ్ళాలి అని అంటుంది. నీకు చెప్తాను రా అని పక్కకు తీసుకువెళ్ళి, చూడు చంబ, ఇదే మనకి మంచి అవకాశం. అమర్ ప్రవర్తన, అమర్ బిహేవియర్, అమర్ బాగీ వైపు చూస్తున్న విధానం చూస్తుంటే ఖచ్చితంగా అమర్కి గతం గుర్తొచ్చిందని అనిపిస్తుంది. కానీ ఏదో తెలుసుకోవడానికి ఆగుతున్నాడు అనిపిస్తుంది. కాబట్టి నేను అమర్ తానంతట తానే నిజం బయట పెట్టేలోపు బాగీని పైకి పంపిస్తాం అని అంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది చంబా. అంటే నువ్వు బాగీని చంపేస్తావా అని అంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ, బాగీని చంపేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే బాగీ బ్రతుకుంటే నాకే అడ్డుగా ఉంటుంది. కాబట్టే బాగీని చంపేస్తాను అని చెప్పి ఇంకా అలా మనోహరి అయితే గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఇదంతా ఇంకా ఆరు పాప అయితే వింటుంది. విని, నా చెల్లెల్ని మీరందరూ చంపాలి అని అనుకుంటున్నారు కదా, మీకు బోనాల జాతరలోనే ఆ అమ్మవారి సమక్షంలోనే ఎంత పెద్ద శిక్ష వేస్తానో చూడండి. ఆ శిక్షని మీరు ఎప్పటికీ తట్టుకోలేరు అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఆరు పాప. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా పిల్లలందరూ కలిసి హ్యాపీగా జాతరకి వెళ్ళాలని రెడీ అవుతూ ఉంటే అందరూ కలిసి కిందకు వస్తారు. ఇంకా అమర్ కూడా కిందకి వచ్చి, పిల్లలు బయలుదేరదామా, రండి వెళ్దామని చెప్పి ఇంక వెళ్తూ ఉంటే అమర్, బాగి పిల్లలందరూ ఒక కారులో వస్తూ ఉంటారు. మనోహరి, రామ్మూర్తి, రాథోడ్ వీళ్ళందరూ ఒక కారులో వెళ్తూ ఉంటారు. ఇంక వెంటనే అలా అమర్ అయితే బాగీతో హ్యాపీగా ఇంకా చూస్తూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా బయలుదేరుతారు జాతరకి. సార్, మీకు విషయం తెలుసా, ఇదే మా పుట్టిన ఊరు, ఒకసారి చూడండి అని చెప్పి అన్నీ చెప్తుంటే ఇంకా అమర్ చాలా హ్యాపీగా బాగీ వైపు చూస్తారు. ఇది ఇలా ఉండగా బాగిన పుట్టిన ఊరికైతే అందరూ రీచ్ అయిపోతారు. రీచ్ అయిపోయేసరికి ఇంకా రామ్మూర్తి అయితే తన పాతింటికి తను తీసుకువెళ్తారు. ఇంకా పాతింట్లో అందరూ హ్యాపీగా ఉంటుంటే అలా అమర్ తన గతం అంతా ఆ ఇంట్లో గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఈ ఇంటికి వచ్చినట్టు నాకు బాగా అనిపిస్తుంది అని అంటారు. అవును, నా శ్రీమంతం ఇక్కడే జరిగింది కదా అని మనసులో అనుకుంటుంది బాగి. బాబు, మీరు ఏమీ గట్టిగా ప్రయత్నించకండి, మీకేది గుర్తొస్తే అదే గుర్తుపెట్టుకోండి.
మీరు ఫ్రెష్ అవ్వండి బాబు అని చెప్పి ఇంకా అందరూ హ్యాపీగా ఫ్రెష్ అవుతూ ఉంటారు. అలా ఇంకా పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని రామ్మూర్తి భోజనం తినిపిస్తూ ఒక తాతగా పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటూ ఉంటే అదంతా చూస్తూ ఉంటారు అమర్. అప్పుడే ఇంకా బాగి అయితే అమర్ దగ్గరికి వస్తుంది. వెంటనే అమర్, బాగి, నేను నిన్ను కావాలని పిలిచాను, నీతో కొన్ని విషయాలని మాట్లాడాలి అనే పిలిచాను అని అడుగుతారు. ఏంటో చెప్పండి అని అంటుంది. ఇంక వెంటనే అమర్ అలా తన్ని అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి అమ్మవారి సమక్షంలో, చూడు బాగి, ఇన్నాళ్ళు నేను గతం మర్చిపోయినా నువ్వు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు. నీ అంత కేరింగ్గా నన్ను ఈ ప్రపంచంలో ఎవరు చూసుకోలేరేమో అనిపించింది. ఒక భార్యవై ఉండి నన్ను సార్ సార్ అని పిలుస్తూ నా గతం గుర్తొస్తే ఎక్కడ నేను బాధపడతానో అని, నా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందోనని భయపడి నాకు పిల్లలకి ఎంతో సేవ చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, నేను నా ప్రేమని తప్ప ఇంక నీకేమీ ఇవ్వలేను అని అంటారు అమర్. ఒక్కసారిగా బాగి షాక్లో ఉండిపోతుంది. ఏవండి అంటే మీకు అని అంటుంది. అవును బాగి, నాకంతా గుర్తొచ్చేసింది. నువ్వు నా భార్యవనే విషయం నాకు గుర్తొచ్చింది అని అంటారు అమర్. ఒక్కసారిగా ఇంకా బాగి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అమర్ అలా బాగిని అమ్మవారి గుడి దగ్గరికి తీసుకువెళ్ళి ప్రామిస్ చేసి, చూడు బాగి, నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా, నీకు కంటికి రెప్పలా నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా నిన్ను బయటికి తీసుకొచ్చే రక్షకుడిగా నేను ఉంటాను. ఖచ్చితంగా ఇప్పటి నుండి నీ కళ్ళలో నీళ్లు రాకుండా నేను చూసుకుంటాను అని అమర్ బాగీకి మాటిస్తారు. ఇంకా బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఈ విషయాన్ని అందరి ముందు మీరు ఎందుకు చెప్పలేదండి అని అడుగుతుంది. ఎందుకంటే నా శత్రువు ఎవరో నేను తెలుసుకోవడానికి. బట్ నౌ నా శత్రువు ఎవరో నాకు ఒక ఐడియా వస్తుంది. రేపటికల్లా నా శత్రువు నేను తెలుసుకుంటాను. నువ్వేమీ కంగారు పడకు బాగి, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చే తీరుతాను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా చెప్పి అక్కడి నుండి బాగి అమర్ ఇద్దరు ఇంకా వచ్చేస్తూ ఉంటారు ఇంటికి. మనోహరి మాత్రం, అమర్, నువ్వు ఎంత బాగీతో క్లోజ్గా అయినా ఉండు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ రేపటితో బాగి అయిపోతుంది కదా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అలా అమర్ బాగి ఇద్దరు జాతరకి వెళ్ళడానికి రెడీ అయ్యి మార్నింగ్ అవ్వగానే ఇంకా బాగి అయితే అలా పట్టు చీరని సారెని సమర్పించి అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళి హ్యాపీగా అమ్మవారికి సమర్పించి అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటుంది. నేను ఏదైతే కోరుకున్నానో అదే ఇచ్చావు తల్లి, నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటుంది. ఇంకా మనోహరి ఏమో అలా వాళ్ళ వైపు రౌడీల వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ బాగి ఇద్దరు కలిసి హారతి ఇస్తారు అమ్మవారికి. వాళ్ళ చేత్తోనే పట్టు వస్త్రాలు సమర్పించి అంగరంగ వైభవంగా జాతర జరిపిస్తూ ఉంటారు అమర్ అండ్ బాగి హ్యాపీగా. ఇంకా అలా మనోహరి రౌడీలు పంపించేసరికి ఆ రౌడీలు బాగీని కిడ్నాప్ చేయడానికి జాతరలో జనాలతో కలిసిపోతారు. ఇంక వెంటనే అమర్కి అప్పుడే ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్లో, సార్, మీరు ఎంక్వైరీ చేయమన్నారు కదా, చేశాను సార్. ఆ మనోహరి ఎవరో కాదు, రణ్వీర్ భార్య. ఆ మనోహరినే కొడైకెనాల్లో మిమ్మల్ని యాక్సిడెంట్ చేసింది తనే సార్, తనే చేసింది సార్ అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా అమర్ షాక్లో ఉండిపోతారు. అంటే మనోహరి కావాలనే నా జీవితంలోకి వచ్చింది, నన్ను యాక్సిడెంట్ చేసి నా ఫ్యామిలీకి ప్రమాదం క్రియేట్ చేయాలనుకుంటున్న వ్యక్తి ఎవరో కాదు, అది మనోహరినే అని తెలుసుకొని ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు అమర్. ఇంకా వెంటనే అలా బాగి జోలికి వచ్చిన ఒక్కొక్కడిని వేటాడి వెంటాడుతూ అమర్ అయితే ఇంకా బాగా అందరినీ రప్పరప్పలాడిస్తూ ఉంటే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది బాగి. అలా బాగీని ఎంతో హ్యాపీగా కాపాడుకుంటాడు అమర్. మనోహరి షాక్లో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.